ఒక్కసారి ఆలోచించండి. రాజభవనంలో పుట్టి అంతులేని సంపద, అధికారం అన్నీ చేతిలో ఉండి కూడా వినయాన్ని ఊపిరిగా మార్చుకున్న ఒక వ్యక్తి. ఇది ఒక యువరాజు గొప్ప సాధువుగా మారిన కథ. ఈరోజు మనం నరోత్తమదాస ఠాకూర్ గారి జీవితం గురించి తెలుసుకుందాం. ఆయన ప్రయాణం మనకి వినయం ఎంత శక్తివంతమైనదో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. విన్నారా ఈ మాటలు? ఆయన మనస్సులో ఎంత తీవ్రమైన ఆధ్యాత్మిక దాహముందో ఈ ఒక్క వాక్యం చెప్తుంది. ఇవి కేవలం ఆవేశంతో అన్న మాటలు కావు. ఆయన జీవితాన్ని నడిపిన అంతర్గత శక్తి. తన లక్ష్యం కోసం ఎంతగా తపించిపోయారో కదా. అసలింత తీవ్రమైన కోరిక వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో, మొదటి భాగం ఒక యువరాజుకు వచ్చిన దివ్య పిలుపు. అసలాయన కథ రాజభవనంలోని విలాసాల మధ్య మొదలై ఆధ్యాత్మిక మార్గం వైపు ఎలా మళ్ళింది? ఆ లోపలి ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. చూడండి, నరోత్తముడు కృష్ణానంద మహారాజుగారి అబ్బాయి. ఒక పక్క చూస్తే అంతులేని సంపద, అపారమైన గౌరవం, శాస్త్రాల్లో పాండిత్యం. కాని ఆయన హృదయం మాత్రం పూర్తి భిన్నంగా ఉండేది. ఆయనకు ఈ భౌతిక సుఖాలంటే అస్సలాసక్తి లేదు. రాత్రింబవళ్లు భగవంతుడి పవిత్రనామాలను జపిస్తూ ఎప్పుడెప్పుడు పవిత్ర భూమి అయిన బృందావనం చేరాలా అని మాత్రమే తపించేవారు. ఈ రెండింటి మధ్య ఉన్న సంఘర్షణే ఆయన జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. అయితే ఆయనలోని ఈ తపన కేవలం ఒక ఆలోచనగా మిగిలిపోలేదు. ఒకరోజు రాత్రి సాక్షాత్తు శ్రీ గౌరాంగుడే ఆయన కలలోకి వచ్చి ఆయన జీవిత లక్ష్యం ఇదే అని స్పష్టంచేశారు. ఆ కల తర్వాత ఆయన కోరిక ఒక బలమైన సంకల్పంగా మారింది. ఇక అప్పటినుండి అన్నీ వదిలేసి బృందావనానికి వెళ్లాలనే ఆయన నిర్ణయాన్ని ఏ రాజభోగాలు ఆపలేకపోయాయి. రెండవ భాగం బృందావన ప్రయాణం. ఇది మామూలు ప్రయాణం కాదండోయ్. ఒక రాజకుమారుడు అంతా వదిలేసి పారిపోవడంలాంటిది. తన రాజభవనాన్ని, సంపదని వదిలేసి తన నిజమైన గమ్యాన్ని వెతుక్కుంటూ ఎలా బయల్దేరారో చూద్దాం రండి. ఆయన ప్రయాణం ఎలా సాగిందంటే, తండ్రిగారైన కృష్ణానందరాజు రాజ్య పనుల మీద బయటకు వెళ్లారు. ఇదే సరైన సమయమనుకున్నారు నరోత్తముడు. కార్తీక పౌర్ణమి రాత్రికి రాత్రే రహస్యంగా రాజ్యాన్ని విడిచిపెట్టారు. వారాల తరబడి కాలికి చిప్పులు కూడా లేకుండా నడిచారు. ఆహారమేంటో తెలుసా? కేవలం పాలు, అడవిలో దొరికే దుంపలు. ఆయన ఆధ్యాత్మిక లక్ష్యం ముందు ఈ కష్టాలన్నీ ఆయనకు లెక్కలోకి రాలేదు. చివరికి ఇన్ని త్యాగాల తర్వాత ఆయన కలలు కన్న బృందావనంలో అడుగుపెట్టారు. మూడవ భాగం వినయానికి అసలైన పరీక్ష. బృందావనం చేరడం ఒక ఎత్తు అయితే, ఇక్కడినుంచి అసలు కథ మొదలైంది. అదేంటంటే, తన జీవితంలో ఎవ్వరినీ శిష్యుడిగా స్వీకరించనని శపథం చేసిన ఒక గొప్ప గురువు అనుగ్రహాన్ని సంపాదించడం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పదం గురించి తెలుసుకోవాలి: వివిక్తానంది. సింపుల్గా చెప్పాలంటే, ఏకాంతంగా ఉంటూ దైవారాధనలో ఆనందాన్ని పొందేవాళ్లు. వీళ్లు సాధారణంగా శిష్యుల్ని చేర్చుకోమని గట్టిగా నిర్ణయించుకుంటారు. నరోత్తముడు గురుగా ఎంచుకున్న లోకనాథ గోస్వామిగారు సరిగ్గా అలాంటివారే. అంటే ఇప్పుడు నరోత్తముడి ముందు ఎంత పెద్ద సవాలుందో కదా. మరి నరోత్తముడు గురువు అనుగ్రహం ఎలా పొందారు? లోకనాథ గోస్వామిగారు ఎవ్వరినీ శిష్యుడుగా చేర్చుకోనని పట్టుబట్టి కూర్చున్నారు. కాని నరోత్తముడు వెనక్కి తగ్గలేదు. ఏం చేశారు తెలుసా? ఏకంగా 1 సంవత్సరం పాటు ప్రతి రాత్రి అందరూ నిద్రపోయాక రహస్యంగా వెళ్లి లోకనాథ గోస్వామిగారి మరుగుదొడ్డిని శుభ్రం చేసేవారు. ఒకరోజు లోకనాథుడు ఈ యువరాజుని ఆ పని చేస్తూ చూశారు. ఒక రాజకుమారుడిలో ఇంత వినయమా అని ఆయన హృదయం కరిగిపోయింది. వెంటనే తన శపథాన్ని పక్కనపెట్టి నరోత్తముణ్ణి తన ఏకైక శిష్యుడుగా స్వీకరించారు. ఇది కదా అసలైన భక్తి అంటే. 4వ భాగం మహాఖేతరీ ఉత్సవం. గురు అనుగ్రహం దొరికాక నరోత్తముడు కేవలం శిష్యుడిగానే ఉండిపోలేదు. ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మిక నాయకుడిగా ఎదిగి బెంగాల్లో ఒక చారిత్రాత్మక ఉత్సవాన్ని నిర్వహించే బాధ్యత తీసుకున్నారు. ఆ ఉత్సవం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలంటే అక్కడికి ఎవరెవరు వచ్చారో చూస్తే చాలు. ఆ కాలంలో ఉన్న పెద్ద పెద్ద ఆధ్యాత్మిక ప్రముఖులందరూ: శ్రీ నిత్యానంద ప్రభు, భార్య జాహ్నవదేవి, శ్రీనివాస ఆచార్య, శ్యామానంద ప్రభు, ఇలా ఎందరో మహానుభావులొచ్చారు. దీన్ని బట్టే మనం ఆ ఉత్సవం స్థాయిని ఊహించుకోవచ్చు. అంతేకాదు, ఆ ఉత్సవంలో 1 కాదు, 2 కాదు, ఏకంగా 6 పవిత్ర విగ్రహాలను ఒకేసారి ప్రతిష్ఠించారు. ఇది ఆ రోజుల్లో ఎవ్వరూ ఊహించని అపూర్వమైన సంఘటన. ఇక ఆ ఉత్సవంలో క్లైమాక్స్ ఏంటంటే, నరోత్తముడు ఎంతో భక్తితో కీర్తన పాడుతుండగా ఒక అద్భుతం జరిగింది.
అందమైన మేఘాల మధ్యలోంచి ఒక మెరుపు వచ్చినట్టు సాక్షాత్తు శ్రీ చైతన్య మహాప్రభువే అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఇది నరోత్తముడి భక్తిశక్తికి దేవుడిచ్చిన ఒక సాక్ష్యం. ఇక 5వ భాగం. ఒక కవిగా, సాధువుగా ఆయన మిగిల్చిన వారసత్వం. నరోత్తముడి ప్రభావం ఆ ఉత్సవంతోనే ఆగిపోలేదు. తన కవిత్వం, సంగీతం, అన్నింటికన్నా ముఖ్యంగా తన వినయంతో ఆయన ఒక శాశ్వతమైన ముద్ర ఎలా వేశారో ఇప్పుడు చూద్దాం. నరోత్తముడి కీర్తి నలుదిశలా వ్యాపించడంతో సవాళ్లు కూడా మొదలయ్యాయి. రూపనారాయణ అనే ఒక దిగ్గజ పండితుడు నరోత్తముణ్ణి వాదంలో ఓడించాలని తన సైన్యంతో సహా వచ్చాడు. కాని ఇక్కడొక ట్విస్టుంది. నరోత్తముడు స్వయంగా వాదించలేదు. ఆయన శిష్యులు, ఒకరు కుమ్మరిగా, మరొకరు పానమ్మే వ్యక్తిగా వేషం మార్చుకొని ఆ పండితుల బృందాన్ని సంస్కృతవాదంలో చిత్తుగా ఓడించారు. చూశారా గురువుగారి శిక్షణ ఎంత గొప్పదో! ఆ మామూలు కుమ్మరి, పానమ్మే వ్యక్తి యొక్క జ్ఞానం చూసి రాజు, ఆ గొప్ప పండితుడు ఇద్దరూ షాకయ్యారు. వెంటనే నరోత్తముడి కాళ్లమీద పడి క్షమించమని వేడుకుని ఆయన శిష్యులుగా మారిపోయారు. ఇది వినయం, అహంకారాన్ని ఎలా ఓడిస్తుందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా? ఆయన వారసత్వం చాలా గొప్పది. ఆయన రాసిన ప్రేమ, భక్తి చంద్రికా లాంటి భక్తిగీతాలు ఇప్పటికీ భక్తులకు ప్రాణవాయువులాంటివే. సంగీతంలో గరణహతి అనే ఒక కొత్త కీర్తనా శైలిని సృష్టించాలు. అది నేటికీ కొనసాగుతోంది. తన జ్ఞానం, వినయంతో రాజుల నుండి పండితుల వరకు వేల మంది హృదయాలను మార్చారు. జీవితంలో చివరి రోజుల్లో తన ప్రియమైన ఆధ్యాత్మిక మిత్రులు ఒక్కొక్కరుగా లోకాన్ని విడిచి వెళ్ళిపోవడంతో ఆయన తట్టుకోలేని దుఃఖంలో మునిగిపోయారు. ఆ వియోగ వేదనే ఆయన చివరి ప్రయాణానికి దారితీసింది. తన స్నేహితుడైన శ్రీనివాస ఆచార్య కోసం ఆయన పాడిన పాటలోని వాక్యమిది. ప్రేమ అనే సంపదను ప్రపంచానికి బహుమతిగా ఇచ్చిన ఆ ఆచార్య ఠాకూర్ ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఆయన పాడిన ఈ మాటల్లో ఎంత బాధ ఉందో కదా! ఆయన జీవితంలాగే ఆయన చివరి క్షణాలు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఒకరోజు ఆయన పవిత్ర గంగానదిలోకి నడుచుకుంటూ వెళ్లారు. తన శిష్యులను గట్టిగా భక్తి పారవశ్యంతో కీర్తన చేయమని అడిగారు. ఆ కీర్తన ఆకాశాన్ని తాకుతున్న సమయంలో ఆయన తన శరీరాన్ని గంగాజలాల్లో విలీనం చేసి అందరూ చూస్తుండగానే అదృశ్యమయ్యారు. ఆయన జీవితానికి ఎంత కవితాత్మక ముగింపు! సో ఈ కథ ముగింపుకు వస్తున్నప్పుడు మన ముందు ఒక ప్రశ్న మిగిలిపోతుంది. అత్యంత వినయంతో బతికిన జీవితం తరతరాలు గుర్తుంచుకునే కీర్తిని ఎలా సృష్టిస్తుంది? నరోత్తమ దాస ఠాకూరుగారి జీవితం మనకు చెప్పేది ఒక్కటే: నిజమైన గొప్పదనం అధికారంలోనో సంపదలోనో లేదు, అది సంపూర్ణమైన వినయంలోనే దాగి ఉంది.